9వ తారీఖు డిసెంబర్ 9 నేను అధికారంలోకి వస్తా. సోనియమ్మ పుట్టినరోజు ఉంది. ఇక అందరు ఓన్రి 2 లక్షలు తెచ్చుకోనరు అంటే పాపం చాలా మంది ఆయన నమ్మి ఇంటికి 5 మంది పోయి 2 లక్షలు లోన్ తెచ్చుకున్నారు. ఒక్కరికి కూడా లోన్ మాఫీ కానటువంటి ఎన్నో ఇండ్లు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి. అంటే రైతులంటే ఎంత అల్కగంటే సర్కారులకు అబద్ధం చెప్పొచ్చు, అల్కగా మాట్లాడొచ్చు, ఏమన్నా అనొచ్చు, తర్వాత మాత్రం అమలు చేసేది ఉండదు. ఇవాళ ఏమన్నా అంటున్నామా? యూరియా అయ్యపోతే ఏమన్నా అనే పరిస్థితి ఉన్నదా? యూరియా అనగానే యాప్ అని పెట్టిరు. యాప్ ఎవరి కోసం యాప్ పెట్టిరు? ఎందుకోసం పెట్టిరు? ఇప్పుడు యాప్ వద్దని మనందరం లొల్లి చేస్తే ఏం చేస్తారట? మీ సేవకు పోయి రైతు తీసుకురావన్నట యూరియా. అంటే మొత్తం ఎద్దిడవాలే, వ్యవసాయం ఇడవాలే, మీ సేవకు పోయి యూరియా తెచ్చుకోవాలి. ఇవన్నీ కాదు, రైతుని రాజుని చేయాలి. ఏం చేయాలి? రైతుని రాజుని చేయాలంటే రైతుకు గౌరవం దొరకాలి. ఎట్లా దొరకాలి? రైతు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే సపరేట్ కౌంటర్లు ఉండాలి. ఎంఆర్ఓ గారు ఆయనను కూసబెట్టాలి. ఏమన్నా మీ సమస్య ఏందని అడగాలి. అడిగి సమస్య పరిష్కరించి పంపించాలి. అది భూమి సమస్యనా, యూరియా సమస్యనా, రుణం రానటువంటి విషయమా, ఏదన్నా గాని రైతును రాజును చేయాలి. ఖచ్చితంగా రేపటి నాడు ఈ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రైతును రాజును చేస్తుంది.